తెలంగాణలో 2 రోజులుగా చేస్తున్న సమ్మెను జూడాలు విరమించారు. ఒక్క ఉస్మానియాలో మాత్రమే వారి నిరసన కొనసాగుతోంది. ప్రభుత్వం వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించడంతో వారు సమ్మెపై కాస్త తగ్గారు. అయితే జూడాల తీరుపై ప్రభుత్వం కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై తాము మొదటి నుంచి సానుకూలంగా ఉన్నా అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ మిగిలిన ఇబ్బందులను కూడా తొలగిస్తామని ముందు నుంచి హామీ ఇస్తున్నా వారు సమ్మెకు దిగడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుణ్ణి కనిపించే దేవుడు అంటారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా వారు రోగుల ప్రాణాలు కాపాడేందుకే ప్రయత్నిస్తారు. సేవాభావంతో పనిచేస్తారు. అలాంటి పవిత్రమైన వృత్తిలోకి అడుగుపెడుతున్న జూనియర్ డాక్టర్లు ఇంకాస్త సంయమనంతో ఉంటే బాగుండేదన్నది ప్రభుత్వం ఆలోచన. జూడాల ప్రధాన డిమాండ్ నెల వేతనాలు. గతంలో వారు ఇబ్బందులు పడ్డమాట వాస్తవమేనని, వారికి అలాంటి సమస్య రాకుండా గట్టి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెప్తోంది. సిబ్బంది వేతనాలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఏడాదికి ముందే ఏకంగా 406 కోట్ల రూపాయలు విడుదల చేశామంటోంది. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. 406 కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి అనుమతితో ఈ నెల 24న జీవో వచ్చింది. అయినా దాన్ని జూనియర్ డాక్టర్లు పట్టించుకోకపోవడాన్ని ప్రభుత్వం తప్పుపడుతోంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఇంత ఎక్కువ మొత్తం బడ్జెట్ను ఏ ఆర్థిక సంవత్సరంలోనూ కేటాయించలేదు అన్నది ప్రభుత్వం వాదన. దీనివల్ల జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్ అయిన వేతనాల సమస్య పూర్తిగా తొలగిపోయినట్లే. తాజా ఉత్తర్వులతో గౌరవ వేతనం, ఉపకార వేతనం పొందుతున్న వారితో పాటు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, మెడికల్ టీచింగ్ స్టాఫ్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి పెద్ద ఉపశమనం కలిగిందన్నది ప్రభుత్వం వాదన. ఇంత చేస్తున్నా జూనియర్ డాక్టర్లు సమ్మెకు వెళ్లడంతో వారు మొండి వైఖరి అవలంబిస్తున్నారన్నది ప్రభుత్వం అంటోంది.